హలో అండి, అందరికీ నమస్కారం. మీకు మంచి బిర్యానీ పాయింట్ పట్టుకొచ్చానండి. ఇదే హైదరాబాద్ బిర్యానీ. దీని బిర్యానీ ఎంత ఫేమస్ అంటే గుంటూరులో అతి తక్కువ టైంలో బాగా ఫేమస్ అయిన బిర్యానీ పాయింట్ వచ్చి ఇదే అండి. ఇక్కడ క్రౌడ్ కానీ హండీలు ఖాళీ అయిపోతాయండి. చూడండి, ఇదే దీని పేరే ఏకే బిర్యానీ హౌస్ అండి. ఇది చాలా బాగుంటుంది గుంటూరులో. అసలు స్విగ్గీ కానీ జొమాటో కానీ పార్సల్స్ ఎక్కువ వెళ్ళేది ఏంటంటే ఏకే బిర్యానీ హౌస్. అంత బాగుంటుంది. నేను టేక్ అవే తీసుకున్నా, ఇంటికి వచ్చి ఫుడ్ తిని రివ్యూ చెప్తున్నా. చాలా బాగుంది. చూడండి, ఇందులో ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే అన్ని వెరైటీలు ఉన్నాయి ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని సర్చ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. ఇది కనబడేది ఏకే హైదరాబాద్ బిర్యానీ హౌస్ అండి, గుంటూరులో. దీని అడ్రస్ వచ్చి కొత్తపేట, గుంటూరులో ఉంటుంది. సెకండ్ బ్రాంచ్ వచ్చి లక్ష్మీపురం థర్డ్ లైన్లో ఉంటుంది. 2 బ్రాంచ్లు ఉంటాయండి. ఇది మన ఫస్ట్ బ్రాంచ్ కొత్తపేటలోనే నేను చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంటుంది. ఇక్కడ సేమ్ బ్రాంచే. ఇక్కడ మాత్రం కుకింగ్ ఉండదండి. బయట నుంచి లోపల ఒక వంటశాల ఉంటుంది వేరే చోట. అక్కడ నుంచి వండుకొని తీసుకొని వస్తారు. ఇది క్రౌడీ ప్లేస్, చాలా మంది జనాలు ఉంటారు. ఇక్కడ వంటకి ఏదైనా ఉండదు, ఓన్లీ టేక్ అవే అండి. సిట్టింగ్ భోజనం చేయొచ్చు, అంత మాత్రం వీలు ఉంటుంది. అంత క్రౌడ్ ప్లేస్లో ఇక్కడ వండడం కుదరదు. అందుకని వీళ్ళు బయట నుంచి తీసుకొచ్చి చేస్తారండి. చాలా బాగుంటుంది. అది కూడా కుదిరితే వీడియో చేస్తానండి ఖచ్చితంగా, మీ ఆర్డర్ బట్టి. అంటే మీకు ఇష్టం ఉంటే చేయమంటే చేస్తా, లేకపోతే లేదు. బట్ కాకపోతే మనకు కావాల్సింది ఫుడ్ కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తున్నా కానీ మనకు టేస్ట్ కావాలి ఫస్ట్. చాలా క్వాలిటీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి, చాలా తక్కువలో ఉంటుంది. గుంటూరులోనే అతి తక్కువ కాస్ట్ వచ్చేది ఎక్కడంటే ఇది ఒకటే ఏకే ఉంది. ఏకే బిర్యానీ వచ్చి 160 దమ్ బిర్యానీ వస్తుందండి చికెన్. సెకండ్ మటన్ బిర్యానీ వచ్చి 270 రూపీస్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు ఎలా ఉంటుందో చూద్దాం. అసలు దీన్ని ఆరాం బాగా ఉంటుంది. అసలు గిన్నెలు చూడండి ఎన్ని ఖాళీ అయినా, ఎన్ని వచ్చినాయి చూడండి. అతి తక్కువ టైంలో ఎక్కువ ఫేమస్ అయిన బిర్యానీ హౌస్ ఏంటిదంటే ఏకే బిర్యానీ హౌస్. అసలు చూడండి, ఇప్పుడే హండీ పెడుతున్నారు. చూద్దాం. అసలు నెయ్యి వేస్తున్నారు. బాగుంటుందండి బిర్యానీ, చాలా బాగుంటుంది. స్పైసీగా చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్ తింటూనే ఉంటానండి. ఇది మన వ్యూవర్స్ కోసం నేను మళ్ళీ ప్రత్యేకంగా చేశాను. అంతకుముందు ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి పెట్టాను నేను, చాలా క్లిక్ అయిందండి ఇది. చూడండి, అసలు దమ్ పీసు ఒక్కటి కూడా చెదిరిపోదండి, అంత నీట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. అసలు భలే తీస్తారు కింద నుంచి. కుకింగ్ కూడా చాలా బాగుంటుంది. అసలు పీస్ కూడా చాలా జ్యూసీగా, చాలా స్పైసీగా, చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేసే చెప్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా గుంటూరు వస్తే నియరెస్ట్ బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్స్లోనే ఉంటుంది. ఎవరైనా ట్రై చేసుకోండి. స్విగ్గీ కానీ జొమాటోలో కూడా ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పార్సల్స్ వెళ్తూనే ఉంటాయండి. ఇక్కడ వెరైటీస్ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీసెస్, చికెన్ ఎస్పీ బిర్యానీ చాలా బాగుంటుంది. మటన్ దమ్ బిర్యానీ, మటన్ ఫ్రై పీసెస్ ఇలా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 160 నుంచి 270 మధ్యలో ఉంటుంది. బకెట్ బిర్యానీ కూడా దొరికింది. 700, 750 అలా తీసుకుంటారు. చికెన్ రేట్ ప్రకారమే తీసుకుంటారు, అలానే ఎక్కువ ఏం తీసుకోరు. మీరు మంచిగా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు కనబడేది వచ్చి ఫ్రై పీసెస్ అండి. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై పీసెస్ ట్రై చేయండి. చికెన్ కర్రీతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వండేది కర్రీ అండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు, గుంటూరు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసి వెళ్ళండి. ఇక అండి చూడండి, ఇక రైస్లో మనకి ఫ్రై పీసెస్ బిర్యానీ అది. ఇది మాత్రం లోపల కూర్చొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఏసీ ఉంటుందండి. కాస్ట్ ఏముండదు. 160 రూపీసే తీసుకుంటారు. ఒక ఎక్స్ట్రా 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. 170 రూపీస్ తీసుకుంటారు, అంతేకన్నా ఏముండదు. ఇది లోపట అండి. లోపల కూర్చొని తినే వాళ్ళకి వీళ్ళు వడ్డిస్తూ ఉంటారు. ఇది ఇంకో హండీ అండి, ఇది లోపల ఉంటుంది. ఇందాక చూపించింది బయట పార్సల్స్ కోసం అదంతా. ఇది కేవలం మన పార్సల్స్ అండ్ లోపల కూర్చుంటారు కదా, వాళ్ళకి వండిస్తూ ఉంటారు. సేమ్ అండి, హండీలు మాత్రం తేడా ఉండదు. అది ఇది ఒకటే బిర్యానీ, కాకపోతే ముందు ఒకటి వెనక ఒకటి పెట్టి సప్లై చేస్తారు. క్రౌడ్ మాత్రం చాలా విపరీతంగా ఉంటుందండి, దానివల్ల అలా చేయాల్సి వస్తుంది. చూడండి, సేమ్ స్టైలు. అక్కడ నెయ్యి పోసే స్టార్ట్ చేశారు, ఇక్కడ కూడా అంతే నెయ్యి పోసే స్టార్ట్ చేశారు. ఇక్కడ బిర్యానీ అంతే ఉంటుంది. చూడండి, గుమ్మగుమ్మలు ఆయన వాసన వస్తుందండి అక్కడ ఉంటే. భలే స్మెల్ ఉంటుంది. నేను అక్కడ దగ్గర ఉండగానే నాకు మతిపోయింది, అంత బాగుంది, అంత భలే స్మెల్ ఉండేది. ఎవరైనా వస్తే ట్రై చేయండి. గుంటూరు పీపుల్స్ అందరు తినేసే ఉంటారులే, నాన్ లోకల్ పీపుల్స్ కోసమే ఈ వీడియోస్ అన్ని. ఎవరైనా ఎప్పుడైనా విజిట్ చేస్తే ఈ గుంటూరు ఏకే జ్యూస్ తినచ్చు. రీజనబుల్ కాస్ట్ అండి, చాలా బాగుంటుంది.
పార్సల్స్ వెళ్ళిపోతూనే ఉంటాయండి. అసలు వెయిట్ చేస్తాయని కూడా టైం మనకి చాలా టైం పట్టిద్ది. మనం వచ్చామంటే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది, అంత ఉంటుంది క్రౌడ్, చాలా క్రౌడ్ ఉంటుందండి. మీరు చూస్తూనే ఉండొచ్చు. ఇక సిట్టింగ్ అండి, ఏసీలు ఉంటే అసలు ఇబ్బంది ఉండదు, చాలా కూల్గా ఉంటుంది. సప్లై కూడా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, హండీలు ఖాళీ అయిపోయినాయి, అంత క్రౌడ్ ఉంది, పీపుల్స్ మాత్రం. ఇది మనకు కనబడేది వచ్చి మటన్ బిర్యానీ అండి. మటన్ కూడా చాలా బాగుంటుంది, పీసెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు, చాలా బాగుంది. ఇక టేస్ట్ మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి. మటన్ ఎవరో పార్సల్ తీసుకుంటున్నారు, మనం కేవలం చికెన్ మాత్రమే తీసుకున్నాం అండి. ఇది మటన్ బిర్యానీ. ఇలా పార్సల్స్ ఇలా ఉంటుంది, 1 by 1 చేస్తూ ఉంటారు. మందే అండి, చికెన్ పార్సల్ చేసుకున్నా. ఇంటికి వచ్చి మీకు రివ్యూ ఎలా ఉంటుందో చెప్తాను. ఈ క్రౌడ్ చూడండి అసలు ఎలా ఉంటుందో, అసలు ఎంత జనాలు అంటే అంత వెయిటింగ్ ఉంటుంది. ఈ రేంజ్లో ఉంటుంది అందుకు వెయిటింగ్ వచ్చి, అంత ఫ్లోటింగ్, అంత క్రౌడ్ ఉంటుంది. మనం ఇంటికి వచ్చామండి. ఇంకా బిర్యానీ పొట్లం అయితే ఇలా ఉంటుంది. ఒక్క మనిషికి మాత్రం బరాబర్ సరిపోయింది, చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మైనస్ వచ్చింది ఏంటంటే, ఈ గ్రేవీ ఒకటి చాలా తక్కువ ఇస్తున్నారండి. ఇందులో ఇంకేమీ లేదు. ఇది మజ్జిగ, అంటే కార్డ్ అంటారు, మనకి పెరుగని చెప్పి మజ్జిగ లాంటి పొట్లం ఇచ్చారు, కానీ చాలా చిన్నగా. పీసెస్ మాత్రం చాలా పెద్దవి 2 ఇస్తారండి. ఫుడ్ రైస్ చాలా బాగుంటుంది. మైనస్ పాయింట్ ఒకటే, గ్రేవీ చాలా తక్కువ ఉంటుంది. రైతా అనేది కూడా చాలా తక్కువ, చిన్న ప్యాకెట్లు ఏదో ఇస్తారు, అది సరిపోదు వాస్తవానికి. ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. టేస్ట్ మాత్రం బాగుంటుందండి, ఉట్టి రైస్తో అయినా తినేసేయచ్చు, దానికి దీనికి సంబంధం ఉండదు. కాకపోతే మన గుంటూరు ఫేమస్ ఉంది కదా గోంగూర, అది వేసుకొని మనం స్టార్ట్ చేయాల్సిందే. అలా మనం గోంగూర ఎప్పుడే వేసుకున్నామండి, కలుపుకొని మినిమం 2 ముద్దలు తిన్న తర్వాతే మనం ముందుకు సాగాలండి. ఇదే ఆనవాయితీ గుంటూరులో. మనం చికెన్ పీస్ తీసుకున్నాం, కలుపుకొని టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూడాలి. ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత చెప్తాను. చాలా బాగుందండి, పుల్లగా, ముక్క మాత్రం జ్యూసీగా బాగుంది. ఎవరు వచ్చినా ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్. ఏదైనా తప్పు ఉన్నా చెప్పండి అండి, ప్రాబ్లం లేదు, నేను కరెక్ట్ చేసుకుంటాం. ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా నెక్స్ట్ ఉన్న ఐటమ్ ఏంది, దాల్చా, అది కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దీన్ని కూడా కలుపుకున్నాను. ఇది మరీ కొద్దిగా ఇచ్చారండి, చూడాలి. పీస్ తీసుకున్నా, తింటున్నా. ఇది బాగుందండి, కొద్దిగా గసగసాల లాగా ఉంది వాసన, బట్ ఓకే అండి, చాలా బాగుంది. జై హింద్ అండి.